భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు బీహార్ విజయం వాస్తవంగా బీజేపీ వల్లనే సాధ్యమైందనడానికి సాక్ష్యం. అధిక సీట్లు ఇద్దరికి 101 పోటీ చేశారు జేడీయూ బీజేపీ. ఆ, జే 90% విజయం, 88 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఇటు వీళ్ళకి వచ్చేటప్పటికి 84 వచ్చినాయి. ఆ తర్వాత 89, 84 ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. 5 సీట్లు తేడా ఉంది, జేడీయూని దాటి ఉంది. అయితే ఎలా సాధ్యమైంది అంటే ఒక సంచలనాత్మకమైనటువంటి, ఎందుకంటే ముస్లిం ఏరియాలో కూడా గెలిచింది. ముస్లింలలో ఒక వర్గం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయానికి నిలబడుతోంది అనడానికి సాక్ష్యం, ప్రపంచంలో ఉన్న ముస్లింలు దియోబంద్ని నమ్ముతుంటారు. దియోబంది అన్నటువంటిది ఇంతకుముందు మన భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా నమ్ముతుంటారు. ఇస్లామిక్ సిద్ధాంతాలకు అత్యంత కీలకమైనటువంటి, ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఎలక్షన్స్ ముందు మనం మాట్లాడుకున్నాం బీహార్ ఎలక్షన్స్కి. వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటుంటారు అన్నటువంటిది. అట్లాంటి దియోబంది ఓటర్లు అక్కడ మహాగఠబంధన్కి చీలిపోయారు. ఏదైతే ఇందులో ముస్లింలు సామాజిక వర్గంలో 2 రకాలు, సున్నీ బరేల్వి ముస్లింలు వచ్చేటప్పటికి వీళ్ళకి నిలబడ్డారట. ఏది గఠబంధన్, మహాగఠబంధన్కి నిలబడితే అదే సందర్భంలో షియాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఎన్డీఏకి అండగా నిలబడ్డారు అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఇది పెద్ద చర్చకి కారణమవుతోంది.